ఈరోజు కార్తీక శుద్ధ ఏకాదశి. ఈ ఏకాదశిని ప్రబోధిని ఏకాదశి అంటారు. ఈ ప్రబోధిని ఏకాదశి ఎటువంటి అంశాన్ని ప్రబోధిస్తుంది? బోధన చెప్పడం, ప్రబోధము విశేషంగా చెప్పడం. ప్రబోధిని ఏకాదశి అన్న పేరిట ఒక ఏకాదశినే వ్రత పరిభాషలో ప్రాచీనులు మనకు తెలియజేస్తూ ఉపవాస వ్రతాన్ని పాటించాలి అన్నారు. ఆషాఢమాసం శుక్లపక్షం ఏకాదశితో ప్రారంభమైన చాతుర్మాస్య నియమావళి 4 నెలల కాలం పాటు అనుసరించవలసినటువంటి ధర్మశాస్త్ర నిరూపణతో సత్యమైనటువంటి జీవిత విధానం ఈ రోజుతో పూర్తి అవుతుంది. మనకు ప్రబోధం కలుగుతుంది, జ్ఞానం కలుగుతుంది అని అర్థం. బోధించేవారెవరు? ప్రకృతి. ఆ బోధనని స్వీకరించేవారెవరు? జీవుడు, మనం. ఎలా వచ్చింది? ఈ 4 నెలల కాలం పాటు ఆహార నియమావళి, ప్రవర్తన నియమావళి, కూర్చోవడం, భజనలు చేయడం, దీపాలు వెలిగించడం, స్థిమితంగా ఆలోచించడం, ఉద్విగ్నతా భావానికి లోను కాకపోవడం, దైవాన్ని స్మరించడం, ఏకభుక్తం, అధశ్చయనం, మితాహారం, ఇవన్నీ పాటించడం ద్వారా అధికమైన శక్తి దైవ రూపంతో వచ్చి చేరడంతో ప్రబోధం మనకు కలిగింది. ప్రబోధిని ఏకాదశి అన్న ఈ శబ్దంలో ఉండే అంతరార్థం ఇదే. ఆషాఢ శుద్ధ ఏకాదశి మొదలుగా ప్రారంభమైన ఈ వ్రతంలో మొదటి నెలలో ఆకుకూరలు తినకూడదు, 2వ నెలలో పెరుగు తినకూడదు, 3వ నెలలో పాలు త్రాగకూడదు, 4వ నెలలో పప్పు ధాన్యాలు ఆహారంగా తీసుకునకూడదు. ఇలా 4 పాదాలలో ఏకాదశి నుంచి ఏకాదశి వరకు, ఏకాదశి నుంచి ఏకాదశి వరకు, ఇలా ఆషాఢ నుంచి శ్రావణం, శ్రావణం నుంచి భాద్రపదం, భాద్రపదం నుంచి ఆశ్వీజం, ఆశ్వీజం నుంచి కార్తీకం వరకు ఉండే 4 నెలల కాలంలో దేహానికి ఒక నియమబద్ధమైనటువంటి జీవన సరళి అలవడుతుంది. ప్రణాళిక, ప్లాన్, పద్ధతి అనుసరించడంతో ఆరోగ్యం వచ్చి చేరిన జ్ఞానం కలుగుతుంది. కాబట్టే ఈ ఏకాదశికి ప్రబోధిని ఏకాదశి అని పేరు. ఈ రోజున దీపదానం చెయ్యాలి. ప్రదోష సమయంలో దామోదరుడిని పూజించాలి. విష్ణువుకు సంబంధించిన 24 నామాలను అగ్నిపురాణం తెలియజేస్తుంది. కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, ఇలా చెప్పే శ్రీకృష్ణాయ నమః వరకు ఉన్నటువంటి 24 నామాలు అగ్ని పురాణంలోనివి. ఇందులో 13వ నామం దామోదర. మనం చేసేటటువంటి శాంతి ప్రక్రియలలో కొన్ని విధాలుగా, కొన్ని ప్రత్యేక స్థలాలలో నిర్వహించేటటువంటి ఈ బలి సంబంధిత, ప్రయాగ సంబంధిత వ్యవహారాలలో కూడా, నాసిక్ ప్రాంతాలలో కూడా నారాయణ బలి అంటూ నిర్వహించేటటువంటి విధానంలో దామోదర శబ్దంతో ఈ ప్రయోగం మారుతుంది. పౌర్ణిమ వరకు 12 నామాలు, అనంతరం 12 నామాలు విభజించేటటువంటి రేఖలో దామోదర నామం ప్రత్యేకం. దామము పుష్పము, ఉదరంలో కలవాడు శ్రీమన్నారాయణమూర్తి, ఆ పుష్పములో బ్రహ్మదేవుడున్నాడు, సృష్టిని నిర్వహించేటటువంటి పరమదైవం. దామము తాడు, పరమాత్ముడిని ఈ లోకానికి తాడుతో బంధించి ఇక్కడికి రా అంటూ లాగే ప్రయత్నం చేసింది యశోదాదేవి. ఆ పరమాత్ముడు బంధింపబడతాడా? మనం లోకానికి బంధులమై ఉన్నాము, బందీలుగా ప్రవర్తిస్తున్నాము. ఇలా కాకుండా బందీఖానాలో లేకుండా స్వేచ్ఛగా ఉండాలి. పరమాత్ముడిని దామోదర అన్న నామంతో స్పందించాలి, స్పందించే విధంగా మార్చుకోవాలి, సంబోధించాలి. ఆ ప్రబోధన మనకు కలిగే నిమిత్తమే ఈ ఏకాదశికి ఇంతటి పేరు, ఇంతటి కథ, ఇంతటి వ్యవహారం. ఉపవాసం పాటించాలి. ఉపవాసం పాటించడానికి కష్టంగా ఉన్నటువంటి వారు తులసి దళాలను నీటిలో వేసుకొని ఆ నీరు త్రాగడంతో కూడా ఉపవాస వ్రతాన్ని కొనసాగించవచ్చు. ఏ దోషము లేదు అంటూ చెబుతుంది వాయుపురాణం. ఇది విధానం.